నమస్తే మాస్టర్స్. గుడ్ మార్నింగ్. అంతరంగ దైవ ప్రార్థన. ఓ నా అతి పవిత్రమైన నా ప్రియ దైవమా, నన్ను నా గతం నుంచి విముక్తిని చెయ్యి తండ్రి. ఓ నా అద్భుత దివ్య సౌందర్యమా, నన్ను అద్భుతాలు చెయ్యడానికి నా గతం నుంచి నన్ను విముక్తిని చెయ్యి తండ్రి. నా ఆత్మ ఒక విహంగంగా విహరించడానికి కారణభూతం అయ్యే జ్ఞానం, సంకల్పం అనే ఆ రెక్కలను నా ఆత్మకి ప్రసాదించండి. ఆ క్రమంలో నాకు అడ్డుపడే అజ్ఞానపు అడ్డులు లేనే లేవని, నేను సంపూర్ణ స్వేచ్ఛతో ఏ పరిమితులకు లోబడని అపరిమితాన్ని అని నాకు తెలియజేసే, గుర్తించగలిగే ఆ అద్భుతమైన మైండ్ని ప్రసాదించండి. అదేవిధంగా అద్భుతమైన, అమూల్యమైన, అతి పవిత్రమైన ఈ శరీరాన్ని కూడా కాపాడండి. అదే క్రమంలో నేను నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు నా శరీరాన్ని హీల్ చెయ్యండి. నా శరీరాన్ని దివ్యత్వాన్ని వ్యక్తీకరించేలా మార్చివెయ్యి తండ్రి. నేను వాంఛించిన వాంఛలకు అనుగుణంగా నా శరీరం అనే ఈ వాహనం మార్పులు చెందేలా చెయ్యి తండ్రి. నిన్ను వ్యక్తపరచడానికి నేర్చుకుంటున్న లాంగ్వేజ్ కి సంబంధించిన సమాచారాన్ని అందివ్వు తండ్రి. వీటన్నింటికి సిద్ధంగా ఉండేలా నన్ను సిద్ధం చెయ్యి తండ్రి. నా స్వయం నుంచి నా స్వయానికి నేను విన్నవించుకుంటున్న విన్నపం ఇది. నేను కావాలి అని కోరుకున్న నా కోరిక సో బీ ఇట్ టు లైఫ్. తదాస్తు, తదాస్తు, తదాస్తు. దైవపు ఉనికి చాప్టర్, పేజ్ నెంబర్ 45 స్టడీ చేస్తున్నాను మాస్టర్స్. రామ్తా. చక్రాల చక్రాల కుర్చీలో కూర్చున్న ఓ వృద్ధ స్త్రీతో, వెండి చక్రాల బండి మీదే నడిచే ఓ బంగారు తల్లి, నువ్వేం అడుగుతావు? వృద్ధశ్రీ: దేవుడు అంటే నాకు ఎంతో ఇష్టం, కానీ నా భయం అంతా చావు గురించే. రామ్తా: చావు అంటే నీకు ఎందుకు భయం? వృద్ధశ్రీ: ఏమో, నేను చెప్పలేను. ఎందుకో తెలీదు. మృత్యు రహస్యం నాకు అర్థం కావడం లేదు. ఎంత ఆలోచించినా నాకు దాని అంతు చిక్కడం లేదు. రామ్తా: ఓ నరకం ఉందని నువ్వు అనుకుంటున్నావా? వృద్ధశ్రీ: అవును. రామ్తా: అందుకే నీకు చావంటే భయం. చస్తే తప్పకుండా ఆ నరకానికే వెళ్ళాలేమో అని నువ్వు అనుకుంటున్నావు. వృద్ధశ్రీ: నేను నరకానికి వెళ్ళాలనుకుంటున్నాను. నేను నరకానికి వెళ్ళననుకుంటున్నాను. దేవుడు నన్ను నరకానికి పంపుతాడని నేను అనుకోను. నా పాపాలన్నింటినీ క్షమించమని ఆయన్ని పరిపరి విధాలుగా ప్రార్థించాను కదా. రామ్తా: నా తల్లే, నీ బిడ్డల మీద నీకు ఉన్న ప్రేమ కంటే
తక్కువ ప్రేమ నీ మీద ఆ దేవుడికి ఉంటుందంటావా? వృద్ధ స్త్రీ: ఏమో, దేవుడికి నేనంటే అంతగా ఇష్టం లేదేమోనని నాకు అనిపిస్తోంది. ఆయన నన్ను క్షమించడేమో. నా గురించి నాకు తెలుసు కదా. రామ్తా: అంత తప్పు నువ్వేం చేశావు? వృద్ధ స్త్రీ: ఎన్నో పాపాలు చేశాను. రామ్తా: ఆ పాపాలు నీ జీవితానికి అడ్డుపడుతున్నాయా? వృద్ధ స్త్రీ: లేదు, బ్రతకాలని నేను అనుకుంటున్నాను. చక్కటి జీవితాన్ని గడపాలన్నదే నా ఆకాంక్ష. రామ్తా: చక్కటి జీవితం అంటే? వృద్ధ స్త్రీ: ఆ యముడి చేతిలో పడకుండా ఉండే బ్రతుకు. రామ్తా: అవునా? వృద్ధ స్త్రీ: అవును. నేను ఎలా బ్రతకాలో దయచేసి చెప్పరు? రామ్తా: నా మాటల్ని విశ్వసిస్తావా నువ్వు? వృద్ధ స్త్రీ: తప్పకుండా. రామ్తా: అసలు నరకం అనేది లేదని నేను అంటే? వృద్ధ స్త్రీ: ఉంది అనే ఇప్పటి వరకు అందరూ చెప్తున్నారు కదా. రామ్తా: నరకం లేనే లేదని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. నరకం ఉందని ఇప్పటి వరకు ఎంత గట్టిగా నమ్మావో అంత బలంగా ఈ నరకం లేదు అనే మాటను విశ్వసించగలవా? వృద్ధ స్త్రీ: సరే, మీ మాటలు నమ్ముతాను. రామ్తా: అయితే నరకం లేదని ఒప్పుకో. నిజంగానే నరకం అన్నది లేదు. నరకం అంటే ఏమిటో తెలుసా? యూదుల రాజ్యంలో ఎవరైనా మరణిస్తే వాళ్ళ సమాధుల్ని నిర్మించడానికి తగినంత సొమ్ము లేని వాళ్ళ శవాలను అట్టే లోతులేని మట్టి గుంటల్లో పడేసి వదిలిపెట్టేసేవారు. నక్కలు కుక్కలు ఆ శవాలను పీక్కు తినేవి. ఆ గుంటలను నరకం అని యూదులు అనేవారు. శరీరం చిన్నాభిన్నమవుతుంది కనుక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళరని, అలాంటి చావులు నరకప్రాయాలు అని అనుకునేవారు. నరకం అనే మాటకు అర్థం సరిగ్గా ఇంతే. కానీ కాలక్రమంలో మత బోధకులు, పూజారులు ప్రోగై పాపాలకు దండనలు అమలు జరిగే చోటుగా ఆ మాటకు భాష్యాన్ని కల్పించారు. మత గ్రంథాలను ఆ అర్థంతో అనువదించుకున్నారు. వృద్ధ స్త్రీ: నేను ప్రతిరోజు బైబిల్ను పఠిస్తాను. మరి ఆ గ్రంథం నరకాన్ని సమర్థిస్తుంది కదా. రామ్తా: బైబిల్ను రచించింది ఎవరు? వృద్ధ స్త్రీ: ఎందరో రచయితలు. రామ్తా: ఎవరు వాళ్ళు? మనుష్యులేనా? వృద్ధ స్త్రీ: నాకు తెలీదు. వాళ్ళందరూ మనుష్యులే. రామ్తా: వాళ్ళందరూ మనుష్యులే. మీ భూమి అంతర్భాగంలో నేను వెతికాను. భూమి కేంద్రంలో జ్వలిస్తున్న అగ్ని సరస్సు కోసం వెతికి చూశాను. అలాంటిదేది భూతలం క్రింద లేదు. విశ్వపు అన్ని వైపుల్లోనూ అంచుల దాకా వెళ్ళి ప్రాణుల్ని హింసించే స్థలం కోసం అన్వేషించాను. ఎక్కడా అలాంటి చోటు నాకు కనిపించలేదు. యముడి కోసం అన్ని చోట్ల గాలించాను. ఆయన కూడా ఎక్కడా లేడు. సర్వ ప్రదేశాలను గాలించి వెనక్కు తిరిగి వచ్చిన నాకు ఆ నరకము, ఆ యముడు, దాన్ని ఆయనను విశ్వసిస్తున్న వాళ్ళు హృదయాల్లోనే ఉన్నట్లు అర్థమైంది. ఏ నరకము
ఏ యముడు ఎక్కడా లేడు. వృద్ధ స్త్రీ: మీరు అలా భావిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషం కలుగుతోంది. రాంతా: నాది భావన కాదు, నాకు నిజంగా తెలుసు. వృద్ధ స్త్రీ: మీకు తెలుసు, మనలను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్న దేవుడు చిన్న తప్పు చేసినా మనల్ని నరకంలోకి త్రోసేస్తాడని నాకు ఇప్పుడు అనిపించటం లేదు. రాంతా: అదీ మాట. ఎవరినైనా హింసించడం కోసం దైవం ఏ నరకాన్ని సృష్టించలేదు. నిన్ను సృష్టించింది దైవమే కదా. వృద్ధ స్త్రీ: అవును. రాంతా: దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి నీలోనూ దైవం ఉన్నట్టే కదా. థ్యాంక్ యూ మాస్టర్స్. చెప్పండి మాస్టర్స్. సరోజమ్మ. ఆ, రామ్తా గారు, ఇక్కడ మనకి ఇప్పటివరకు ఉన్న నమ్మకాలు, ఏదో యమలోకం ఉంది, మనం తప్పులు చేస్తే యమలోకానికి వెళ్తాం, అక్కడ యముడు శిక్షిస్తాడు అని భయంతో ఉన్నాం. అయితే ఆయన ఆమెకు చెప్తున్నారు ఏమనంటే, నేను మొత్తం అన్ని లోకాలు తిరిగి వచ్చాను, అన్ని చూసి వచ్చాను, నాకు ఎక్కడా యముడు కనిపించలేదు, ఎక్కడ మనల్ని శిక్షించే దైవం అనేది ఎక్కడ లేదు, దైవానికి ఎప్పుడు మన మీద ప్రేమే ఉంటుందని తెలియజెప్పి, ఆవిడ ద్వారా మనకు కూడా తెలియజెప్పి, మీ దైవం మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు, మీరు ఎంత మాత్రం భయపడొద్దు అనే ఒక మనలో ఉన్న ఏదైతే అజ్ఞానంతో భయపడుతూ ఇప్పటి వరకు మన సమాజంలో తెలియజెప్పిన మాటలను బట్టి మనం పడుతున్న భయాన్ని ఆయన తేలిగ్గా తీసి పక్కన పెట్టేశారు. మన యొక్క అజ్ఞానాన్ని తీసి పక్కన పెట్టారు. భగవంతుని యొక్క ఉన్నత స్థితిని తెలియజెప్పి మనలో ధైర్యాన్ని నింపి మనం ముందుకెళ్ళగలిగేటట్టుగా తెలియజెప్పారని అర్థమైంది నాకు ఇందులో. థ్యాంక్ యూ మాస్టర్స్. ముకుంద, చెప్పు నాన్న, నువ్వు బాగా చెప్తావు. మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇక్కడ రామ్తా కాన్వర్సేషన్ లో ఏదైతే తను సున్నితంగా ఆ ఆ పెద్దావిడ మనస్సులో ఉన్న భయాలను తనకు తెలియకుండానే దూరం చేశాడు మాస్టర్. ఇక్కడ ఈ కాన్వర్సేషన్ ఏదైతే ఈ ఉందో దీన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే, ఒకటి, రామ్తా తప్పు చేయమని ప్రోత్సహిస్తున్నాడేమో అని ఒక విధంగా అనిపిస్తుంది, భయరహిత స్థితిలోకి వెళ్ళండి, నచ్చినట్లుగా ఉండండి అని. కానీ మనకి ఆయన ఏదైతే అంధవిశ్వాసం ఉందో దానిని మాత్రమే మీరు పక్కన పెట్టండి, నరకం అనేది లేదు ఎక్కడ. ఇప్పుడు ఏవైతే ఈ మన మత గ్రంథాల్లో మనల్ని కంట్రోల్ చేయడానికి, అంటే మన స్వేచ్ఛ అనేది మంచి కోసం మాస్టర్స్. ఇక్కడ స్వేచ్ఛని హరించడానికి మనల్ని భయభ్రాంతులను గురి చేసి వాళ్ళ మనుగడ కోసం మనల్ని ఈ విధంగా తయారు చేశారు. ఎప్పుడైతే మనం బాహ్యరహిత స్థితికి వస్తుందో మనం ఎప్పుడు తప్పు చేస్తాం? తప్పు అసలు ఎందుకు చేస్తాం? మన మనుగడ కోసమే తప్పు చేస్తాం. మరి భయరహిత స్థితి, భయపెట్టినప్పుడే తప్పు చేస్తాం. కావాలంటే చూడండి, ఒక పిల్లవాడు లేదంటే ఎవరైనా వ్యక్తి ఒక తప్పు చేశాడు అంటే వాడు భయంతోనే, ఒక భార్యని భార్యని కొట్టాడు అంటే భార్య తన స్వేచ్ఛని హరిస్తుంది అనే అభద్రతాభావం వచ్చినప్పుడు మాత్రమే ఆమెను కొడతాడు, కావాలని కొట్టడు, అదొక భయం. ఆ భయం వలనే కొడతాడు. ఎప్పుడైతే భయరహిత స్థితి మనలో నెలకొల్పుతుందో అప్పుడు మనం తప్పు చేసే అవకాశం లేదు. ఆ విషయాన్ని చెప్పకనే తను ఈ పాఠ్యాంశం ద్వారా మనకు చెప్పారు అనేది నాకు స్పష్టంగా అర్థమైంది మాస్టర్స్.
తర్వాత తాను చిన్న చిన్న హాస్యంగా కూడా మాట్లాడడం జరిగింది ఆమెతో. అంటే ఇక్కడ మనం ఎంత సిల్లీ థింగ్స్ దగ్గర లాక్ అయిపోయాము అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి మాస్టర్. వీటన్నింటినీ బయటపడాలి వీటన్నింటి నుంచి కూడా. నేను ఎప్పుడూ ఒక ఉదాహరణే చెప్తూ ఉంటాను. మనం ఒక టెంపుల్కి వెళ్తాం, చాలా ఖర్చు పెడతాం అభిషేకాలకి వాటికి వీటికి. సరే, దేవుడి నుంచి పుణ్యం రావాలని ఉన్న డబ్బులన్నీ హుండీలో వేసేస్తాం. బయటకు వచ్చేసరికి అక్కడ ఒక సమ్ అదే బెగ్గర ఉంటాడు. వాడికి ఒక 10 రూపాయలు వెయ్యాలి అనిపిస్తుంది, కానీ పాకెట్లో చేంజ్ ఉండదు. మనం ఒక అభద్రతా భావంతో ఆ గుడి నుండి బయటకు వస్తాం. అరే, వెయ్యలేకపోయానని. అంటే ఆ ఏదైతే ఇంతవరకు మనం చేసిన ఒక మంచి ఫీలింగ్ తో చేసాం అక్కడ హుండీలో డబ్బులు వేయడం కానీ లేదా ఇతర కార్యక్రమాలు అభిషేకాలు, వాటన్నింటి యొక్క ఫలితాన్ని ఈ చిన్న నెగిటివ్ ద్వారా మొత్తం పోగొట్టుకుంటాం. సో ప్రతి సిచ్యువేషన్ లో కూడా భయరహిత స్థితిలో మనం ఉండాలి. అప్పుడు మనం తప్పు చేసే అవకాశం ఉండదు. నెక్స్ట్, ఈరోజు ఉదయం మేడం గారు చెప్పిన ఆ పాయింట్ ఏదైతే ఉందో, తదాస్తు దేవత మనలో ఉంటాడు నిత్యం, తదాస్తు చెప్తూ ఉంటాడు నిత్యం, ఎరుకుతో ఉండండి. ఏవైతే భయంతో కూడినటువంటి ఆలోచనలు మనలోకి వస్తాయో వాటిని ఎరుకుతో గమనించి మనం బయటపడాలి మాస్టర్స్. ఈ అద్భుతమైన సెషన్స్ ఈ రెండు, మేడం గారు చెప్పింది ప్లస్ ఈ బుక్ రీడింగ్ ఏదైతే ఉందో, ఈ రెండింటి ద్వారా ఒక స్పష్టత ఈ రోజు మనకి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. లవ్ యూ ఆల్ మాస్టర్స్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నిజానికి నరకం అనేది ఎక్కడో లేదు మేడం. నర అంటే మనిషి, నరకం అంటే మనిషి పడే బాధలే. కమ్మంటే ఇక్కడే మనిషి పడే బాధలే నరకం. పెద్దవాళ్ళు మనం నీతి నిజాయితీతో ప్రవర్తించడం కోసం నరకం ఒకటి ఉంది, మంచి చేస్తే స్వర్గానికి వెళ్తారు, స్వర్గం ఒకటి ఉంది, ఇలా చెప్పారు. నరకానికి వెళ్ళేటప్పుడు వైతరణి నది దాటాలి అని చెప్పారు. నిజంగా వైతరణి నది, ఆ చీము రక్తం ఉన్న నదులు మన శరీరంలో ఉన్నాయి. అవి ఎక్కడో నదులుగా లేవు. ఈ మనిషి పడే బాధలు, ఈ కష్టాలు, ఈ రోగాలు ఐసీలో ఉన్నోడికి ఆక్సిజన్తో సహా పెట్టినప్పుడు తెలుస్తుందప్పో నరకం అనుభవిస్తున్నాడమ్మా ఆయన. అవన్నీ లేవు. కానీ మనం నీతి నిజాయితీగా బతకటం కోసం పెద్దలు మనకి అలా చెప్పారు. అలాగే స్వర్గం, స్వ అంటే నేను, నేను అంటే ఆ నేను ఏదో తెలుసుకుంటే అనుభవించే సుఖము, ఆ శాంతి ఏదైతే ఉందో అదే స్వర్గలోక సుఖం. స్వ అంటే నేను, నా అంతరంలో నేను తెలుసుకుంటే అనుభవించే ఆనందమే స్వర్గం. నిరంతరం యమధర్మరాజు ఉంటాడు, అక్కడ చిత్రగుప్తుడు లెక్కలు రాస్తాడు, ఇవన్నీ చెప్తున్నారు. చిత్రగుప్తుడు ఇన్ని కోట్ల మందికి ఈ ప్రతి క్షణం లెక్కలు ఎలా రాస్తాడు? ఎన్ని గవర్నమెంట్స్ కావాలి ఈ బుక్స్ అన్ని దాయటానికి? ఎవడైనా మనిషి చచ్చిపోతే ఆయన స్టోరీ అంతా బయటికి తీయటానికి ఎన్ని గోడవన్స్ ఎతికి ఈ ధర్మరాజు ముందు, యమధర్మరాజు ముందు పెట్టాలి? ఇదంతా నిజమేనా? ఇలాంటి ప్రశ్నలు మన పిల్లలు వేస్తే మనం నోరెళ్ళ పెట్టాలి. అంటే ఏంటంటే ప్రతి క్షణం మన మైండ్ రికార్డు చేసుకుంటుంది మనం ఏం చేసినా అంటున్నారు కదా. దాన్నే చిత్రగుప్తుడు నోట్ చేస్తాడు అని మనకి పురాణాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి స్వర్గం ఇక్కడే ఉంది, నరకము ఇక్కడే ఉంది, వేరే లోకంలో ఎక్కడా లేదు. మనిషి నరలోకం అంటే ఇదే, మనిషి పడే బాధలే నరకం అని నాకు అర్థమైంది మేడం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్.
ఇంకెవరన్నా ఓపెన్ అవ్వండి మాస్టర్స్. పద్మ గారు చెప్పిన దాంట్లో కూడా ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు పూర్వం నుంచి మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మనని ఇప్పుడు రామ్తా చెప్పే వరకు కూడా ఇప్పటి వరకు మనం అజ్ఞానంలో ముంచి ఉంచారని అర్థం అవుతుంది నాకు. ఇది నరకం అనేది లేదు అని మనం అనుకున్నప్పుడు ప్రేమ మాత్రమే ఉంది. దైవపు ఉనికి అంటే ఓన్లీ ప్రేమ, అంతే, ఇంక వేరేది లేదు. ఆ ప్రేమతో నిండినప్పుడు మనమందరం కూడా ఒకరితో ఒకరికి కలిసి ఆనందంగా ప్రేమపూర్వకంగా జీవించేవాళ్ళం. ఈ పక్క నుంచి వచ్చే ఇది ఏదైతే ఎల్లో బ్రెయిన్ అంటున్నారు, ఏదో చెప్తున్నారు కదా, వీటి యొక్క ఉనికి అసలు మనకు అవసరం లేదు. లేనప్పుడు మనం అందరం కూడా కాంతి స్వరూపాలుగా మారిపోయి హాయిగా తిరిగి మన దైవాన్ని చేరుకునేవాళ్ళం. ఒక రకంగా నాకు అనిపిస్తుంది ఇది ఒక చిన్న అడ్డుకట్టగా పడింది కదా మనకి. ఇప్పుడు రామ్తా వచ్చి చెప్పే వరకు కూడా ఈ అజ్ఞానంలో ఉండి ఈ ఈ అడ్డాన్ని వేసుకుని భయపడుతూ జీవితకాలం చివరికి మరణ దశకు వచ్చిన తర్వాత కూడా నరకానికి వెళ్ళిపోతానేమో. ముసలమ్మ ఎట్లా భయపడుతుంది, నరకానికి వెళ్తానేమో, అక్కడ మనకి ఏం చెప్పేవాళ్ళు, నూనెలో కాల్చేస్తారు, కొడా దెబ్బలు కొడతారు అని భయంకరమైన హింసల గురించే చెప్పేవాళ్ళు. అప్పుడు మరణ సమయంలో కూడా ఆ మరణాన్ని కూడా ప్రేమగా స్వీకరించకుండా భయపడుతూ అమ్మో నరకానికి వెళ్తామేమో, ఏం జరుగుద్దో, ఈ బాధలన్నీ ఇంకా అక్కడ కూడా పడాలా అన్నట్టుగా భయపెట్టి సమాజాన్ని నిలబెట్టడం కూడా, ఆ విధంగా నిలబెట్టడం కూడా అవసరమా అనిపిస్తుంది అన్నమాట. అవసరమా? ప్రేమతో నిండిపోయి అందరం ప్రేమతో ఉన్నప్పుడు ఆనందంగా ఒకరికొకళ్ళు ప్రతి ఒక్కటి నిజంగా పూర్తి స్వేచ్ఛను, ఇవాళ మనకు వచ్చిన డిక్లరేషన్, ఆ స్థితికి మనం వెళ్ళినప్పుడు మనకున్న సంపదలన్నీ కూడా ఒకరికొకరు షేర్ చేసుకోగలుగుతామని నా భావన. ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థితికి చేరిపోతాం, ఒక మెచ్యూరిటీ వచ్చేస్తుంది అందరం. అప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు ఈ విశ్వం అంతా ఎంత ఆనందమయంగా ఉంటది, ఎంత బాగుంటది అని అనిపిస్తుందమ్మా. ఇట్లా ఇవి ఈ పక్కన ఇవి అవసరమా మనకి? అసలు తలుచుకోవాల్సిన అవసరమే లేదు. వాటితో మనకి ఏంటి పని? వాటి వల్ల ఉపయోగం ఏంటి? కష్టపడాలా మనం? అవసరమా మనం కష్టపడటం? మనం నరకానికి వెళ్ళటం అవసరమా మనకి? లేదు కదా. ఈ అనవసరమైన విషయాలు మా జీవితాల్లోకి ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. కానీ నేనైతే నాట్ యాక్సెప్టెడ్, నా భావన చెప్తున్నాను. ఓకే మాస్టర్స్. పెద్దవాళ్ళు అన్ని పురాణాలు చెప్పి అన్ని విషయాలు అలా భయపెడితేనే మనుషులు నీతి నిజాయితీ లేకుండా బతుకుతున్నారు. ప్రతి దాంట్లో కల్తీనే. ఇప్పుడు చూడండి, రామ్తా గారే చెప్పారు కదా అన్ని కల్తీనని. అమ్మ ఒక్క విషయం చెప్తా తల్లి, ఇప్పుడు కల్తీలు అవి వచ్చినాయి అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? మనలో ఉన్న ఇంప్యూరిటీస్ వల్లే వచ్చినాయి. తర్వాత మాట్లాడతారు మహా రికార్డ్ ఆ బుక్